వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. కల్కి సినిమాలో అశ్వత్థామ తలదాచుకున్న గుడి గురించి మీకు తెలుసా? అసలు ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసా? అయితే వీక్షించండి. కల్కి 2898 AD సినిమా గురించి మనం ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదండి. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఒక సునామీనే సృష్టించింది కల్కి సినిమా. కాసుల వర్షం కురిపించకపోయినా ప్రతోడి నోట సినిమా టాక్ ఒక ప్రభంజనమైంది. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ కల్కి 2898 AD మూవీ థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ అదరగొట్టేశారు. సినిమాలో తొలుత రిలీజ్ చేసిన ట్రైలర్లో ఎక్కువగా ఓ పురాతన ఆలయాన్ని చూపించారు. మీకు గుర్తే ఉండే ఉంటుంది. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్ల పాటు అమితాబ్ బచ్చన్ ఉన్నట్లు చూపించారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శిస్తూ ఉండటంతో చిత్రంలో చూపించిన దేవాలయం ఎక్కడ ఉందో అని ప్రభాస్ అభిమానులు తెగ సెర్చ్ చేసేశారు. దీంతో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అభిమానుల కోసం మన తెలుగు టీవీ మరియు వన్ టీవీ చేసిన పరిశీలనలో ఈ పురాతనమైన ఈశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే అది అని ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. నా పేరు రామకృష్ణ చౌదరి. నెల్లూరు జిల్లా చేజల మండలం పెరమబ గ్రామ సమీపంలో ఉన్నటువంటి పెన్నా ప్రాంతంలో ఉన్నటువంటి నాగేశ్వర ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఈ యొక్క దేవస్థానం అనేది దగ్గర 400 సంవత్సరాల పైన ఒక చరిత్ర ఉంది. ఈ ఒక దేవస్థానం అనేది పరశురాముడు అనే ఒక వ్యక్తి తన తల్లి కోసం శాప విముక్తి కోసం కన్నా పరివార ప్రాంత క్రమంలో 101 దేవాలయాలకు పరిశీలించడం జరిగింది. అందులో క్రమంలో మన పెన్నా ప్రాంతానికి సంబంధించినటువంటి మన అపారాపురం దగ్గర కర్వపాడ మధ్యలో ఉన్నటువంటి పెన్నా బ్రిడ్జి దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ నాగేశ్వర ఆలయం, అలాగే ఇలాంటి ఆలయాలు చూసినట్లయితే మనకు దగ్గరైనటువంటి కోటితీర్థం, సోమేశ్వర, సంగం, నెల్లూరు లేదా ప్రాంతాల్లో పెన్నా పరివార ప్రాంతం 101 దేవస్థానాలు నిర్మించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే ఈ గుడి 1850 సంవత్సరంలో ఇసుక మేట కారణంగా భూగర్భ జలంలో కలిసిపోయింది. ప్రస్తుతం గ్రామస్తులు ఆ రోజుల్లో ఇక్కడ గ్రామం సాగించేటోళ్ళు. ఈ గుడికి సంబంధించిన మాన్యాలు కూడా ఉన్నాయి. సో 2020లో కరోనా టైంలో యువత ప్రోత్సాహంతో ఎలాగైనా మన సొంత గ్రామంలో ఉన్నటువంటి గుడి వేసిన గుడిని బయట తీయాలని ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క ఇసుక మేటలో కూరుకుపోయినటువంటి శివ ఆలయాన్ని బయట తీయడం జరిగింది. చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడన్నది స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850లో వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉంది. అంతేకాదు, పెన్నా నదికి వచ్చే వరదలు గ్రామాలను ముంచెత్తడంతో 200 ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్రమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇసుక తవ్వకాల్లో బయటపడిన ఈ ఆలయం గురించి సమాచారాన్ని అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలను నిలిపివేశారు. ఎందుకంటే ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారిని అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. ఆలయం బయటపడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తానికి కల్కి 2898 క్రీస్తు శకం సినిమా ద్వారా నేటి యంగ్ జనరేషన్ కు మహాభారత ఇతిహాస వృత్తాంతం వంట పట్టిందనే చెప్పొచ్చు. అలాగే క్యారెక్టర్స్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, యాటిట్యూడ్ గురించి కూడా చదవడం మొదలుపెట్టారు నేటి తరం. మరి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న పెరుమాళ్లపాడులోని నాగలింగేశ్వర స్వామి ఆలయం ప్రాకారం చూస్తుంటే గ్లోబల్ ఆకృతిలో కట్టబడినట్లు కనిపిస్తుంది. ఆ ఆలయ ద్వార బంధనాలపై శక్తి రూపిణిగా అమ్మవారి రూపంలో శిలాకృతులు మలచబడ్డాయి. సొరంగ మార్గం గుండా లోనికి వెళ్లి ఒక్కసారి తల పైకెత్తి చూస్తుంటే దాదాపు
10 అడుగుల పైచులుకే ఆలయ ప్రాకారం కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇవి కల్కి మూవీలో చూపించిన అశ్వత్థామ తలదాచుకున్న ఆలయం అన్నది ఊహాగానాలు మాత్రమే. ఈ విషయంపై శాస్త్రీయంగా ఎటువంటి స్పష్టత లేదు. ఏది ఏమైతేనేమి ఇటువంటి పురాతన ప్రసిద్ధమైన ఆలయాల జీర్ణోద్ధరణపై ప్రభుత్వాలు దృష్టి సారించి మన ఇతిహాస ప్రాముఖ్యాలను తరతరాలకు తెలియజేయగలిగితే మన చరిత్ర ఆచంద్ర తారార్కమే. సో తర్వాత ఈ మధ్య కాలంలో 2022లో తెలుగు భారీ పరిశ్రమలో చిత్రీకరించినటువంటి కల్కి మూవీలో రాయన్న చిన్న పాప పైనుంచి రోబో తిరుగుంటా ఉంటే కిందకు వచ్చేసి దాగున్నట్టుగా ఒక సినిమాలు చూస్తూ ఉన్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా అశ్వత్థామ అనే ఒక చిన్న క్యారెక్టర్ కూడా గుడిలో నిలిచినట్టుగా సినిమాలు చూస్తున్నారు. సో ఈ సినిమాలో మొత్తం ఇక నాగాశ్విన్ ఆధ్వర్య సినిమా నాగాశ్విన్ తీసిన దర్శకత్వం తీసిన సినిమాలో ఈ యొక్క మన నెల్లూరు జిల్లాలో ఈ దేవాలయం గురించి రావడం అనేది చాలా నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ సంతోషం తెలియజేస్తున్నారు. ఇక సినిమాలో టోటల్ ఈ విఎఫ్ఎక్స్ టోటల్ సినిమా మాత్రం విఎఫ్ఎక్స్ ఉంటుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఒరిజినల్ వీడియో ఏది ఉందని అంటే మన టెంపుల్ గురించే ఉంది. ఆ రోజు ఈ రోజు వరకు ఈ దేవాలయం గురించి దగ్గరలో ఈ పెరమపాడ గ్రామం కూడా రాష్ట్ర స్థాయి, స్టేట్ స్థాయి, వరల్డ్ వైడ్గా ఈ యొక్క ప్రపంచ అందుకు ఎంతో పేరు వస్తుంది. సో అప్పటి నుంచి ఈ గుడి బయట సినిమాలు రావడంతో ఎంతోమంది యాత్రికులు కావచ్చు అని, ప్రేక్షకులు, ఇంకా భక్తులు ఇష్టాజీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అని అందరూ వచ్చేసి రోజు విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ గుడి గురించి మనం అంటే గతంలో ఈ గ్రామస్తులు ఎక్కువ ఉండేవాళ్ళు ఈ ఇసుక మేట కారణంగా మళ్ళీ అందరూ ఇక్కడ మళ్ళీ ఇసుక మేట పడుతున్న ఒక ఉద్దేశంతో గ్రామం పక్కన ఎర్రపట్టేసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ గ్రామస్తులు మా తరఫున కోరుకునేది ఏంటంటే యథావిధిగా ఈ గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తున్నట్లయితే గ్రామస్తులు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే భక్తులు పురాతన ఆలయం కాబట్టి భక్తులు కూడా మళ్ళీ ఇలా కార్తీక మాసాలు కావచ్చు, మాసాలు ఏదైనా వచ్చినట్లయితే మళ్ళీ పెన్నా స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలని యథావిధిగా మనం కొంచెం ఎక్కడ చేసినట్లయితే ఈ గౌడ అధికారులు కావచ్చు అని అందరూ ఈ గుడి సంబంధించి ఎండోమెంట్ అధికారులు స్పందించి ఈ గ్రామస్తుల కోరిక మేరకు అలా నిర్మించినట్లయితే కొంత బాగుంటుంది. అలాగే ఇలాంటి గుడి గురించి పెద్ద భారీ పరిశ్రమలో సినిమాలు రావడం అనేది మన నెల్లూరు జిల్లా వాసులు చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మూవీ తీసినటువంటి ఈ కల్కి మూవీ యొక్క బృందానందాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడి మళ్ళీ పునర్భాష మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.